ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్రంపై మోదీ అమిత్ షా రాజకీయ కుట్రల ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదమని ఆర్టీసీ హెచ్చరిక. డిఎస్సీ అక్రమాలు, గోదావరి కాలుష్యం, ఇసుక మాఫియాపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. గోదావరి పుష్కరాల సన్నాహకాలపై రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. గోదావరి పుష్కరాల సన్నాహకాలపై రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి గలగల కాదు, కాలుష్యంతో విలవిలలాడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు, ఘాట్ల కంటే ముందు గోదావరి జలాల శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రోజుకు లక్షల లీటర్ల మురుగునీరు శుద్ధి లేకుండానే గోదావరిలో కలుస్తోందని, పారిశ్రామిక సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో గోదావరి కాలుష్యం, పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గోదావరిలో కలుస్తున్న మురుగునీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ముందుగా నదీ శుద్ధి జరగాలని స్పష్టం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్లు కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. పుష్కరాల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ మురుగునీటి శుద్ధికి నిధులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. The visionary leader and with great experience, Sri Chandrababu Naidu garu leading us, guiding us. It is headed by Sri Chandrababu Naidu garu. Repeatedly in certain cabinet discussions, he keeps telling us, I need minister's contribution for the smooth governance of the state. మీరు బాధ్యతలు తీసుకోకుండా ప్రతిసారి నా వైపు చూస్తే నేను ఏం చేయగలను, మీరు కూడా బాధ్యతలు తీసుకొని చాలా పదే పదే చెప్తారు. దాన్ని ప్రేరణగా తీసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న వేయాలన్నా, ప్రశ్నలు వచ్చినా కానీ దానికి పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏమనిపించింది, నేను పరిశ్రమలు అందరితో మాట్లాడుతున్నప్పుడు వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్. పరిశ్రమలు రావాలి, ఉపాధులు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. మీరే ఒక కీర్తి గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మ్యామ్. మీరు ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కన్సర్న్ ఇండస్ట్రీస్ కేమ్ అండ్ దేర్ వన్ ఆఫ్ ద జెంటల్మెన్, ఐ డోంట్ నో హిస్ నేమ్, ఐ డిడ్ంట్ ఆస్క్ హిస్ నేమ్. He is saying that particular Andhra paper mills is completely on global standards. There is no such thing in Japan. Today I went for a field visit. All of you are there. వాళ్ళు చెప్తున్న ఆ పాయింట్, వదులుతున్న నీళ్లు పరిశ్రమలోకి గోదావరి నీళ్లు వాడుకొని పేపర్కి తయారీకి వాడి ఆ వదిలిన మురుగు నీరు మళ్ళీ వచ్చి కెనాల్స్ ద్వారా పంపించే లెగూన్స్కి పంపించే ప్రాసెస్లో ఎక్కడా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు చెప్పిన గ్లోబల్స్, నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా అసర్టివ్గా చెప్పారు. ఆయన హి వాజ్ వెరీ కాన్ఫిడెంట్. There is no such system. No, they haven't violated the norms in Japan. They said that's the reason I said I like their confidence. That's why I went and checked. But it's a gross violation. They're supposed to be as per the global standards or according to the standards which మా తెలుగు తల్లికి మళ్ళీ పోదానని చెప్తున్నారు. గోదావరమ్మ గలగల్లో, కృష్ణమ్మ బెరబెరలో, ఈ గలగల్లో బెరబెరలో కూర్చోబెట్టి అక్కడ విలవిల్లు అంటున్నాయి. అక్కడ కూర్చోబెట్టి విలువలు అయిపోతున్నాయి. ఇంత పొల్యూషన్. జీవనది అంటాం దీన్ని, జీవనదులు ఇవన్నీ. అందుకే నేను కృష్ణ కూడా చెప్తా ఉంటే, సో దెర్ ఈస్ అ మిషన్ క్లీన్ కృష్ణ అండ్ గోదావరి కెనాల్స్. నేను ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. సో ఫ్రమ్ మై సైడ్, and PCB is the constitutional body to clear it up, to initiate. We are
committed for 100 crores to take the initiative, first start cleaning process. అలాగే రిక్వెస్ట్ ఆల్ ద మీరు కలెక్టర్ గారు అండ్ కన్సర్న్ హైయర్ అఫీషియల్స్ ఆల్సో, ప్లీజ్ రీచ్ అవుట్ టు ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రియల్ హెడ్స్. మీరు చేయకపోతే ఏమైపోద్ది అంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా సమ్ ఆఫ్ ద పీపుల్ మైట్ నో మీ పర్సనల్లీ, సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే కరెక్ట్ మేము చేస్తాం, కానీ ప్రజలను వంచి మేము మోసం చేయలేం కదా. మీరు కొంచెం ఇష్యూ రైజ్ చేయకుండా అంటే ఇష్యూ రైజ్ చేయకుండా ఎలా ఉంటారు? రేపు పొద్దున క్వశ్చన్ చేసేది మిమ్మల్ని కాదు కదా. అలా అని మిమ్మల్ని పారిపోమని చెప్పట్లేదు కదా, బాధ్యతగా ఉండమని చెప్తున్నాం. అందుకని ఇది మీరు దయచేసి ఇది ఒకసారి మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని, ఫస్ట్ నా పాయింట్ దిస్ వాట్ ఐ వాంట్ టు సే. గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్లలో 1849 కిలోమీటర్లు బీటీ రోడ్లు 1368 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 229 కిలోమీటర్లు బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రీసెంట్గా ఇందులో 600 కిలోమీటర్లు శాసకీ ద్వారా శాంక్షన్ చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు 1038 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 1340 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్లు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే వీటి కింద ఇక్కడ సంబంధించిన అడవితల్లి బాట కింద మరో 216 కిలోమీటర్లు బీటీ రోడ్లు 180 కోట్లతో శాంక్షన్ చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైం లైన్లో పెట్టుకుని పూర్తి చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులని నేను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కిలోమీటర్లు బీటీ రోడ్లు 989 కోట్లతో కావాలని అధికారులందరూ కోరారు. ఇందులో 480 తీసుకోమని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ కృష్ణదేవి గారు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 డేస్లో దీని మీద మీరు ఒక నివేదిక ఇస్తాను చెప్పారు. ప్లీజ్ ఐ అర్జ్ యూ టు డూ ఇట్. డిఎస్సీలో అవకతవకలు, పేపర్ లీకేజ్, మెరిట్ జాబితా ప్రకటన, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పరీక్ష నిర్వహించినటువంటి సంస్థ ఆ సంస్థలో 10 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రశ్నాపత్రాల తయారీలో జోక్యం చేసుకుని వాటిని అప్లోడ్ చేయడం కానీ, డిజిటలైజ్ చేయడంలో కానీ అన్నిట్లోనూ కూడా కీలక పాత్ర పోషించి భాగస్వామి అయినటువంటి వ్యక్తిని ఎగ్జామ్ ఎలా రాస్తారు? ప్రభుత్వం స్పందించిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇసుక, మట్టి అక్రమంగా తరలించుకుపోతున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మనం చూస్తే 6వ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి 8వ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి సెలెక్టెడ్ మెసేజ్లు వెళ్ళినాయి. 6కి 8కి మధ్యలో ఉన్నటువంటి 7వ ర్యాంక్ వ్యక్తికి మాత్రం సెలెక్ట్ అయినటువంటి రాలే. అంటే ఇవన్నీ కూడా చాలా రకాల తప్పిదాలు, లేకపోతే ఇందులో ఏదో రకమైనటువంటి స్కామ్ ఇన్వాల్వ్ అయితేనే మెరిట్ని కాకుండా ప్రిఫరెన్స్తో, లేకపోతే ఎవరైతే మీకు డబ్బులు అప్పచెప్పారో మీ కార్యకర్తలకో మీ పార్టీ వాళ్ళకో చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగం కాదా ఇది అని చెప్పని అడుగుతూ ఉన్నాం. అదే పద్ధతిలో నోటిఫికేషన్లో ఎస్జిటి కానీ, సెకండరీ గ్రేడ్ టీచర్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, లేకపోతే టీజీటీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, లేకపోతే పీఈటీలు కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉండగా ప్రతి అభ్యర్థి బహుశా 2-3 ఎగ్జామ్స్కి అటెండ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా ఎప్పుడు కూడా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఆ ఎగ్జామ్ కూడా ఒకటే రోజు జరగదు, డిఫరెంట్ డేట్స్లో జరుగుతుంది. ఒక్కొక్కరు 3 ఎగ్జామ్లకి 4 ఎగ్జామ్లకి కూడా అటెండ్ చేయొచ్చు. సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా 2-3 వాటిల్లో కూడా సెలెక్ట్ అయి ఉండొచ్చు. ఆ 2-3 వాటిల్లో అభ్యర్థి తాలూకా ప్రిఫరెన్స్ ప్రకారం ఇప్పుడు నేనే ఎగ్జామ్ రాసి ఉంటే ఓ ఎస్జిటి, ఓ ఎస్ఏ, ఒక పీజీటీ, 3టికి కనుక నేను సెలెక్ట్ అయి ఉండుంటే నేను జనరల్గా పీజీటీకే ఆప్ట్ చేస్తాను.
ఎందుకనంటే ఎస్జిటి అనే దానికి సెకండరీ గ్రేడ్ టీచర్కి శాలరీ తక్కువ ఉంటుంది, పీజీటీ అనేటువంటి దానికి శాలరీ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఒక ఎస్జిటి గనక లేకపోతే ఒక ఎస్ఏ గనక పీజీటీ స్థాయికి వెళ్ళాలి అని అంటే సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కనీసం అంటే 20 ఏళ్ళు పడుతుంది, 20 years పడుతుంది మినిమం. ఆ పరిస్థితుల్లో నేను పీజీటీకే ఆప్ట్ చేస్తాను. లేదు కొంతమంది బహుశా నాకు జీతం ఎక్కువ అవసరం లేదు, నాకు ఎస్జిటి వచ్చినా పర్లేదు, నా ఇంటి పక్కనే పోస్ట్ వస్తుంది కాబట్టి నేను ఎస్జిటిని ఆప్ట్ చేస్తానని చెప్పి నా ప్రిఫరెన్స్ అది. నాకు చట్టం పరంగా లేకపోతే గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏదైతే పూర్వం నుంచి మీరు ఫాలో అవుతూ ఉన్నారో సర్టెన్ ప్రొసీజర్స్ ఉన్నాయో దానికి నా ఆప్షన్ అది. నాకు నచ్చినటువంటిది నేనే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అట్లా కూడా కాకుండా వాళ్ళే నిర్ణయించేసి ఈ ఎస్సీఆర్టీ సంస్థ నుంచే మీరు పలానా టీజీటీకి సెలెక్ట్ అయ్యారు, పలానా పీజీటీకి సెలెక్ట్ అయ్యారు, పలానా ఈ ఎస్ఏకి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళే లిస్ట్ పంపించేశారు. 3-4 వాటిల్లో వాళ్ళు సెలెక్ట్ అయినప్పటికీ కూడా 3-4 వాటిల్లో మీరెట్లా ఒకదానికి నిర్ణయించి మెసేజ్ పంపిస్తారు? ఆ తర్వాత ప్రాసెస్లో మొత్తం అసలు మెరిట్ లిస్ట్నే ఎత్తేసారు. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ అన్నీ అరైజ్ అవుతూ ఉన్నాయో దాదాపుగా హైకోర్టులో ఎవరెవరైతే పాపం కష్టపడి చదువుకుని ఉద్యోగం కోసం అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్లో చాలా తప్పులు జరిగినాయి అని చెప్పి హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో వీళ్ళు అబద్ధాలు చెప్తారు, చాలా విషయాలు దాచిపెడతారు, కోర్టును కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆఖరికి ఈ డిఎస్సి పోస్టులు ఏదో సంతలో బర్రెల మార్కెట్ బర్రెల్ని అమ్మినట్టుగా ఇష్టానుసారంగా మాస్టర్ మైండ్స్కి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు 15 లక్షలు ఇస్తే నీకు ఈ పోస్ట్ ఇస్తా. డిఎస్సీ అక్రమాలు, గోదావరి కాలుష్యం, ఇసుక మాఫియాపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ లోకేష్ శాఖలో జరిగిన అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ నిలదీశారు. మెగా డిఎస్సీ పేరుతో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించిన ఆయన సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ సంచలన ఆరోపణలు చేశారు. గోదావరి కాలుష్య నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం నిధులు తీసుకొచ్చిందని, ప్రస్తుతం ఎస్టీపీ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. అలాగే రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందని, గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ వద్ద అక్రమ తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అంశాలు చూసుకున్నా కానీ మెగా మోసాలు, మెగా ద్రోహాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు సుపుత్రుడైన నారా లోకేష్ గారు విద్యాశాఖకి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఆయన వ్యవహరిస్తున్న మంత్రిత్వ శాఖలో మెగా డిఎస్సి అని చెప్పి పరీక్షలు రాయిపించి ఆ మెగా డిఎస్సి అల్లా మెగా దగాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా లక్షలాది మంది నిరుద్యోగ యువత పరీక్షలు రాస్తే నాకు తెలిసి 3.5 లక్షల మంది దగ్గరగా పరీక్షలు రాసిన సందర్భం. ఆ 3.5 లక్షల మంది ఉద్యోగాలు రాస్తే 5,000 మందికి మెసేజ్లు వెళ్ళినాయి. అంటే ఏ రూపేణా పరీక్షలకి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించిన సందర్భం. ఒక అంశం చెప్తా ఉన్నా, ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి పేపర్ లీక్లు, ఈ పేపర్ లీక్లు ఒకటే కాదు, ఇవాళ నేను చెప్పే అంశం ఏంటంటే ఇది ఒక మెగా స్కామ్ గా కూడా అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుచేతనంటే దాని గురించి కూడా మాట్లాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రశ్నాపత్రాలు లీక్ అయిన తర్వాత ఆ ఉద్యోగిని
ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు అతని పైన కేసు కట్టలేదు, ఒకవేళ నిజంగానే కనుక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతాం. ఒకటే అంశాన్ని ఇవాళ ఉదాహరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చిన వెంటనే ఆయన సింగిల్ షాట్లో సచివాలయం అనే ఒక గ్రామ సచివాలయాన్ని రూపకల్పన చేసి 1,00,000కు పైగా ఉద్యోగాలు ఏ విధమైన రికమెండేషన్ లేకుండా, ఏ విధమైన సిఫార్సు లేకుండా, టాలెంట్ ఒకటే దీనికి ఆధారం. ఆ టాలెంట్ని బేస్ చేసుకుని 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి అదొక చరిత్ర. ఈయన ఇంత చేసి ప్రతి జనవరి 1వ తారీఖు క్యాలెండర్ ఓపెన్ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఏ రోజు కూలిపోతుందో మనకు తెలియదు. ఎందుకంటే బ్రిడ్జిని 2 ఎమ్మెల్యేలు పనిచేసుకున్నారు. ఇటుపక్కేమో ఈవీఎం ఎమ్మెల్యే పంచుకున్నాడు, అటుపక్కేమో రూరల్ ఎమ్మెల్యే పంచుకున్నాడు. ఆ బ్రిడ్జికి స్తంభాలకి ఇటుపక్క అటుపక్క విపరీతంగా బ్రిడ్జ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు తీసుకున్న పర్మిషన్స్ ఏంట్రా అంటే బోట్మెన్ సొసైటీ కింద పర్మిషన్ తీసుకున్నారు. బోట్మెన్స్ ఏం చేస్తారండి, వాళ్ళు ఎవరైతే కూలీలు ఉంటారో, బోట్మెన్ శ్రామికులు ఉంటారో, వాళ్ళందరూ కూడా బోట్లో వెళ్ళి గోదావరిలో వెళ్ళి గంపల ద్వారా గోదావరిలో దిగి మట్టి ఎత్తి బోట్లో వేసి అది తీసుకొని వచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తారు. కానీ ఇక్కడ అలా లేదు. కొన్ని వందల కొద్ది డ్రెడ్జింగ్ మిషన్లు, డ్రెడ్జింగ్ బోట్లు పెట్టుకుని ఆ బ్రిడ్జ్ దగ్గర అటు ఇటు ఇద్దరికిద్దరు మొత్తం ఇసుక తోడేసే కార్యక్రమం చేస్తాం. దీనిపైన రివ్యూ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి, మైన్స్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది కూడా మీ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన శాఖలో కూడా వస్తుంది. ఎందుకంటే విపరీతమైన పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు డ్రెడ్జ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న చేపలు సంప్రదించట్లేదు. నీతో ఎందుకు సంప్రదించాలి? అధికారులతో సంప్రదిస్తారు. ఇప్పుడు అతనికి ఏంటంటే ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి పర్సంటేజ్ రాలేనట్టుంది. ఆ బాధ ఏంటంటే బాధ వెళ్ళగొక్కుతున్నాడు. బాధ వెళ్ళగొక్కుతూ ఆ పర్సంటేజ్ రావట్లేదు, నాకు ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాకు సంప్రదించట్లేదు. నీతో మాట్లాడితే నువ్వు పర్సంటేజ్ అడుగుతావు. ఇప్పుడు ఇంకో అంశం కూడా చెప్తున్నా. అక్కడ ఏదైతే గోదావరి పుష్కర్ ఘాట్ ప్రాంతం ఉందో ఇమీడియట్ గా ఆ వాల్ ని రిమూవ్ చేయండి. ప్రొటెక్షన్ వాల్ కట్టాలని అంటే అది ఎక్కడ కట్టాలో అధ్యయనం చేసి ఆ ప్రొటెక్షన్ వాల్ పెట్టండి. అంతే తప్పితే ఆ వాల్ వల్లనే గతంలో 29 మంది చనిపోవడానికి కారణము ఆ యొక్క వాల్ వల్లనే. ఎందుకంటే ఆ రోజు నిజంగానే కనుక అక్కడ ఆ గోడ లేకపోయి ఉంటే బాటిల్ నెక్ల్లో గేట్లలోంచి వెళ్లాల్సిన అవసరం భక్తులకు ఉండేది కాదు. డైరెక్ట్గా నేరుగా ఆ యొక్క ఘాట్స్ లోపలికి వెళ్ళిపోదు అంతమంది జనం వచ్చినప్పటికీ కూడా. ఇది కేవలం ఏంటంటే మ్యాన్ మేడ్ ఎర్రర్. అసలు ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా వైఫల్యం జరిగింది అప్పుడు. ఇవన్నీ కూడా ఈ అంశాలని మీ దృష్టిలో పెడతా ఉన్నాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా రాజమండ్రి మీరు అప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చారు 6 నెలల క్రితం వచ్చినట్టు. అప్పుడే కనుక ఈ రివ్యూ చేసి ఉంటే ఈ సీజన్ కలిసి వచ్చేది కదండి. ఇప్పుడు మీరు రివ్యూ చేస్తున్నారు మే నెలాఖరులో, బాగానే ఉంది, ప్రపోజల్స్ చేస్తారు, ప్రభుత్వానికి పంపిస్తారు, కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి, బాగానే ఉంది. వచ్చేది వర్షాకాలం, పనులలో మీకు ఉండేది కేవలం 6 నెలల కాలము. 6 నెలల కాలంలో ఏం చేస్తారు మీరు? 8,000 వర్కులు అని చెప్తున్నారు. 7,000 వర్కులా? 7,000 వర్కులు అని చెప్తా ఉన్నారు. సేమ్ ఆ పాచిపోయిన సిమెంటు ఎక్కడ స్టాండర్డ్ లేని వర్క్లే జరుగుతాయి. మీరు భవిష్యత్తును ఊహించి చెప్పారు, చాలా సంతోషం. కానీ రేపు జరగబోయేది అదే. ఇంకా మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సంప్రదింపులు చేసి మీరు ఇమీడియట్గా ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ కూడా మేము గతంలో శాంక్షన్ చేయించాను, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి దాని అంశాన్ని కూడా లేవనెత్తాల్సిందిగా ఇదిగోండి నితిన్ గడ్కరీ గారు నాకు లెటర్ రాశారు ఓఆర్ఆర్ గురించి. దీన్ని ఎక్స్పిడైట్ చేయించాడు. రాజమండ్రికి చాలా మేలు చేసిన వాళ్ళు. ఇది కాకుండా నేను ఒక ఐటీ పార్క్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్ళాము. ఎక్కడైతే తెలుగు యూనివర్సిటీ దగ్గర 2 ఎకరాలు, యూనివర్సిటీలో కాదు దాని పక్కన ఒక 2 ఎకరాలు కేటాయించారు. దాన్ని కూడా ఎక్స్పిడైట్ చేయించారు.
ఇవి రాజమండ్రికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇవాళ మీరు రాజమండ్రిలో జరిగే అవినీతి పైన భరతం పట్టండి. స్థానికంగా ఉన్న మీరు ఎంక్వైరీ చేయించుకోండి. ఇంత అవినీతి ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఉండడు. అంత అవినీతి ఎమ్మెల్యే. అతను పక్కన పెట్టుకుని మీరు రివ్యూలు చేసినా మీ పరువు పోదు. అది ఫస్ట్ తెలుసుకోండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల్ని మేనేజ్ చేసుకుని, చోటా మోటా నాయకుల్ని, ఎమ్మెల్యేలని, వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసుకుని కథ నడిపిస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన దృష్టి సారించండి. ఒకటి, ఎఫ్లియంట్ ప్లాంట్ అక్కడ ఏదైతే ఆవలో ఉన్న ఎస్టీపీ ప్లాంట్ దగ్గరికి వెళ్ళండి. అదేవిధంగా పేపర్ మిల్ పైన ఎలాగో దృష్టి సారించారు. ఆ బ్రిడ్జ్ని కాపాడండి. పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా దొల్చేస్తూ ఉన్నారు. దాన్ని ఇమీడియట్గా బోట్మ్యాన్ సొసైటీ అంటే బోట్మ్యాన్ సొసైటీకి ఇవ్వండి. అంతేగాని డ్రెడ్జింగ్ మిషన్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈ అంశాలపైన దృష్టి సారించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోదావరి కావేరీ నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త వివాదాలకు తెరలేపుతోందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఆరోపించారు. ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరులను కేంద్రం రాజకీయ పాచికల కోసం ఉపయోగిస్తోందని, గోదావరి జలాలను కావేరీ నదికి మళ్లించడం ద్వారా కర్ణాటక, తమిళనాడు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయాలనే వ్యూహంలో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ సమావేశానికి ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ నాయకుడు మేడిచెర్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎండి హుస్సేన్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి, దుర్గాప్రసాద్, బసా సోనియా, దోషి నిశాంత్, ముప్పన రమేష్, మాస లక్ష్మి, చెల్ల శివదుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల మీద ఒక ప్రధానమైనటువంటి కుట్ర చేస్తున్నారు. అంటే భవిష్యత్ తరాలందరూ కొట్టి చచ్చేలాగా నదులు అనుసంధానం అని చెప్పి గోదావరి జలాలను నేరుగా తమిళనాడుకి తీసుకువెళ్ళడానికి, అలాగే పోలవరం నది తన నీటిని బనకచర్ల తీసుకువెళ్ళడానికి, అటు కావేరీకి తరలించడానికి, అంటే తమిళనాడు, కర్ణాటక రాజకీయాలని శాసించడమే ప్రధాన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల్ని వాడుకోవడానికి ప్రధాన కుట్ర చేస్తున్నారు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. దీని మీద ఒక నిపుణులతో ఒక చర్చ కూడా జరపకుండా ఇష్టానుసారం కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలో 2 ప్రతిపాదనలు పెట్టారు. దీని మూలంగా అసలు ముందు 2 తెలుగు రాష్ట్రాలకి ఉపయోగం ఎంతవరకు ఉంది, నష్టం ఎంతవరకు ఉంది అనే దాని మీద ఏ విధమైనటువంటి చర్చ జరిపారు. చర్చ జరపకుండా అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాన్ని అలాగే పెట్టి బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, అలాగే కావేరీ జలాలు కోసం తెలంగాణ గోదావరి జలాలను తరలించడం, అలాగే పోలవరం నుంచి తమిళనాడు పంపించడం, ఇవన్నీ కూడా ఎవరిని నష్టం చేద్దామని 2 తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అలాగే తమిళనాడు ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ఆడకత్తెరలో పోగ చెక్క పాత్ర పోషిస్తున్నాయి. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం అంటే భయం. నరేంద్ర మోడీ ఏం చెబితే అది. మొన్న పవన్ కళ్యాణ్ని పరామర్శ వంక కూడా అక్కడ గోదావరి జలాల్ని కావేరీకి తరలించే కార్యాచరణ మీద రేవంత్ రెడ్డి గారిని బుజ్జగించేటటువంటి కార్యాచరణని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక పెద్ద హై లెవెల్ కాన్స్పిరసీ చేశారు. దీని మూలంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. పోలవరం నీళ్ళనట తమిళనాడుకి తరలిస్తారు, అలాగే బనకచర్లకి తరలిస్తారు. అసలు పోలవరం నీళ్లు ఎన్ని టీఎంసీలు మనకు అవసరం. ఇప్పటికే గోదావరి జలాల మీద కృష్ణానది ఆధారపడి ఉంది. కృష్ణానది పూర్తిగా ఎండిపోయింది. అక్కడ గోదావరి జలాలే ఈరోజు
కృష్ణా వ్యవసాయానికి కృష్ణా డెల్టా వ్యవసాయానికి ప్రధాన జీవనాధారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలని ఏ విధమైనటువంటి నష్టం చేద్దామని మీరు కుట్ర చేస్తున్నారు. అదేవిధంగా ఈ జల వివాదాలని ఈ విధంగా అన్సైంటిఫైడ్గా అనుసంధానం చేస్తే రేపు పొద్దున తెలుగు రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాలు కొట్టుకు తెస్తాయి. ఈ రాజకీయ వివాదాలకి రాజకీయ ముడిసరుగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కేంద్రం ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ని ఘోరంగా తొక్కేయచ్చు. ఇప్పటికే తొక్కేశారు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అలాగే ఏ ప్రాంతం నుంచి కూడా మన రాష్ట్రాల్లో ఏ ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రజాప్రతినిధి అయినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం స్థానిక నియోజకవర్గాల భవిష్యత్తు కోసం అడిగి సాధించుకొచ్చేటటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ నేతలు అందరూ కూడా చేతగాని దద్దమ్మలు. కానీ మొట్టమొదటి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తుంది, ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అనేది చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లో సమర్థులు కావాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నా రాష్ట్ర భవిష్యత్తు కోసం నా వనరుల పరిస్థితి ఏంటి, నాకు రావాల్సిన నిధుల పరిస్థితి ఏంటి, చట్టబద్ధమైనటువంటి హక్కులు ఏంటి అని రెండు రాష్ట్రాల నుంచి అడిగేటటువంటి నేతలు పార్లమెంట్లో కావాలి, అలాగే అసెంబ్లీలో కూడా కావాలి. కేంద్ర ప్రభుత్వానికి చెంచాగిరిలో తయారయ్యారు ఈరోజు. అందుకని తెలంగాణ నేతలు అలాగే ఉన్నారు. నా రేవంత్ రెడ్డి అయితే మొత్తం తెలంగాణ భవిష్యత్తు నమ్మేస్తాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు మొత్తం మడికట్టుకొని కూర్చున్నారు మన పార్లమెంట్ మెంబర్స్ ఎవరు అందరూ కూడా. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తాయని ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈ మాయలో ఈ రెండు రాష్ట్రాల నేతల అసమర్థతని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ కర్ణాటక నేతలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా ఆ రాష్ట్రాలకు కూడా రేపు ప్రొద్దున భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉన్న వనరుల్ని చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా భావితరాల భవిష్యత్తు రీత్యా కూడా సక్రమంగా ఉండేటటువంటి ఆలోచనల్ని ఒక చర్చ ద్వారా చర్చించుకున్న తర్వాతే ఈ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అనాలోచితంగా ఆలోచించి బనకచెర్ల ప్రాజెక్టుని ఎక్కువగా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం విపక్షం ఇద్దరు కూడా మొట్టమొదట పోలవరం ఎలా పూర్తి చేయాలనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగే తెలంగాణ గోదావరి జలాలు కావేరీకి వెళ్ళడం మూలంగా భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యల మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి రెండు ప్రభుత్వాలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. అదేవిధంగా ఈ భవిష్యత్తు పరిస్థితులు ఏంటంటే ఈరోజు కృష్ణ పూర్తిగా ఎడారైపోయింది. రేపు పొద్దున బనకచెర్లకు తరలిస్తే అసలు పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టామో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్గా నిపుణులతో చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం అలాగే అధికార పక్షం మౌనంగా ఉండి మీ బలహీనతలకి రాష్ట్ర భవిష్యత్తుల్ని తాకట్టు పెడితే కేంద్రానికి రేపు పొద్దున చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్రంపై మోదీ అమిత్ షా రాజకీయ కుట్రల ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదమని ఆర్టీసీ హెచ్చరిక. డిఎస్సీ అక్రమాలు, గోదావరి కాలుష్యం, ఇసుక మాఫియాపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. గోదావరి పుష్కరాల సన్నాహకాలపై రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.